రంగారెడ్డి జిల్లా బళింపేట్ పరిధి నాదర్గులో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. 2016లో ధరణి వెబ్సైట్ ద్వారా అక్రమ పాస్బుక్లు సృష్టించి సొసైటీకి చెందిన భూమిలో కొత్త వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లోని 23 ప్లాట్ల నిర్మాణాలకు అనుమతులను అక్రమంగా తీసుకున్నారు. బాధిత ఫ్లాట్ యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. అక్రమ లేఅవుట్ల పర్మిషన్లు రద్దు చేసి అసలైన యజమానులకు తిరిగి ప్లాట్లను హైడ్రా అప్పగించింది. ధరణిలో పాస్బుక్ సంపాదించుకొని అది కూడా అక్రమార్గంగా సంపాదించుకొని ఆ ధరలో పాస్బుక్ కూడా ఎట్లొచ్చింది వితౌట్ ఆర్ఓఆర్ ప్రొసీడింగ్స్ సరైన కాపీలు కూడా లేవు, ఇంతవరకు ఫైల్స్ కూడా లేవని మాకు ఆర్టీఏ ద్వారా తెలిసిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇట్లా ఏదైతే ఎంఆర్ఓ ఆర్ ఉన్నారో బాలాపూర్లో అక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకోవడం జరిగింది. అవి కూడా మీకు ఇస్తాం కాపీలు. అక్కడ లేదు, ఆ ప్రొసీడింగ్ కాపీస్ లేకుండా నేను పాస్బుక్ సంపాదించుకొని ఎందుకు మ్యూటేషన్ జరగకపోవడం వల్ల ధరణిలో పాస్బుక్లు ఇష్యూ అయినాయి. దాని ద్వారా వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి మళ్ళీ రీవెంచర్ చేసిరు. ఆ వెంచర్ కూడా ఎలాంటి పర్మిషన్ లేనటువంటి వెంచర్ కావడం వల్ల మేము హైడ్రా రంగనాథ్ సార్ కమిషనర్ గారికి మరియు హెచ్ఎండిఏ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము అందరం వెళ్ళి కలిసి వాళ్ళకు రకరకాలుగా డాక్యుమెంట్లు ఇచ్చి వాళ్ళకి వినియోగించుకోవడం జరిగింది లెటర్ పూర్వకంగా. ఆ విధంగా హైడ్రా వారు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఆ వెంచర్లు చూసుకొని దాని మీదకి వచ్చి ఇప్పుడు మా వెంచర్ మాకు క్లీన్ చేయడం ఇచ్చడం జరిగింది. ఈరోజు రోడ్లన్నీ కూడా యాజ్ పర్ టెలికాం సొసైటీ వారు చేసిన లేఅవుట్ ప్రకారంగా